నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తిరుపతి నందు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బాలకృష్ణ అభిమాన సంఘ నాయకుడు మనోహర్ రెడ్డి మిత్రబృందంతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడారు. తెలుగు ప్రజలందరి మన్ననలు పొందారు. అదే బాటలో నందమూరి బాలకృష్ణ గారు సినీ పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి కూడా చిన్న పాత్రల దగ్గర నుంచి పెద్ద పాత్రల వరకు కూడా ప్రజల్ని మెప్పించే రీతిలో అనేక విధాలుగా పాత్రలు పోషించి నేటికి రేపటికి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ నందమూరి బాలయ్య అభిమాన సంఘాలకు సంబంధించిన మనోహర్ రెడ్డి వాళ్ళ మిత్ర బృందం మొత్తం కూడా ఈరోజు పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా కూడా వాళ్ళని అభినందిస్తూ నందమూరి బాలయ్య చూపిన అడుగుజాడల్లో ఏదైతే అభిమానులందరూ కూడా ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా బాలయ్య గారు స్పందించిన తీరు కానీ, ఈ రోజు కూడా బాలయ్య అనేక విధాలుగా కూడా సేవా కార్యక్రమంలో బసవ తారకం ట్రస్ట్ ద్వారా పేదలందరికీ కూడా ఏ విధంగా ఆదుకుంటా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అలాంటి ఇంకా హిందూపురం శాసనసభ్యుడిగా అనేక మంది మన్నన పొందడమే కాకుండా రాజకీయాల్లో ఒక ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చిన ఒక ఈ రాష్ట్రానికి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా నందమూరి తారక రామారావు గారి యొక్క తనయుడుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలనేది కూడా ఆయన ఒక ల్యాండ్ మార్క్ ఈరోజు కనిపిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఈరోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో తిరుపతిలో ఆయన పేరుతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నందమూరి అభిమానులైన మేమంతా కూడా సీనియర్ నందమూరి తారక రామారావు అభిమానులుగా గర్విస్తా ఉన్నాం.